దేవుడికి తను తాను సమర్పించుకొని దేవుడి మార్గములో నడుస్తారని తీర్మానం తీసుకుంటే అతడు ఉన్న చోట ఆ వ్యక్తికి ఉన్న చోట ఆ ఇంటికి, ఆ రాజ్యానికి, ఆ యొక్క పొలముకి, ఆ యొక్క పంటకి యావత్తు అంతటి మీదకి ఏమొచ్చిందంటే దేవుని మహోన్నతమైన శక్తి దిగి వచ్చింది. ప్రియమైన బిడ్డలారా, ఒక్క యోసేపును బట్టి ఐగుప్తు రాజును, వారి కుటుంబాన్ని, వారు కలిగిన యావత్తును దేవుడు దీవించాడంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత అద్భుతం కదా. అవును ప్రియమైన బిడ్డలారా, దేవునితో నడిచే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి జీవితం ద్వారా ఆ వ్యక్తితో కలిగినటువంటి ఒక ప్రత్యక్షతను బట్టి ఆ వ్యక్తి ఎరిగిన దేవుడు సత్యవంతుడు కాబట్టి ఆ వ్యక్తికి ఘనతను, ఖ్యాతిని, పేరుతో పాటు హెచ్చింపుతో పాటు ఆ ప్రాంతంలోనే గొప్ప పేరును తీసుకొచ్చి పెట్టి నిజంగా ఒక ఉన్నతమైన దీవెనతో దేవుడు ఆ వ్యక్తిని జీవిస్తాడండి. నువ్వు వర్ధిల్లింపబడాలి అంటే నీ జీవితములో ఆయనతో అంటు కట్టబడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి.